మొన్న ఈ మధ్య డెలివరీ బాయ్స్ ఒక సినిమా యాక్టర్ని నా మీద నన్ను అనవసరంగా అవమానపరిచాడు, తిట్టాడు, కొట్టాడు అని చెప్పేసి రకరకాలుగా చేసి ఆ ఇంటి దగ్గరికి ఆ డెలివరీ బాయ్స్ అందరినీ పట్టుకొచ్చి నానా యాగ చేసి ఆ ఇచ్చిన ఇంప్రెషన్ ఏంటంటే పాపం సినిమా యాక్టర్ది తప్పు అనుకునేట్టుగా ఒక పెద్ద ఇది క్రియేట్ చేశాడు. తర్వాత పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత మేము కూడా దాన్నే నమ్మాం. ఒక ఎపిసోడ్ కూడా చేసాం, ఇలా చేయకూడదు సినిమా ఫీల్డ్ వాళ్ళని. ఎలా ఉంటుందంటే ఒక సైకిల్ వాడు వెళ్ళి ఒక కార్ని గుద్దేసి అనుకోండి, కారు వాడిదే తప్పు అంటాం మనం. మన మనస్తత్వం అలాంటిది. కారు బాగానే ఉంది, అక్కడ ఆగే ఉంది, కానీ ఈ సైకిల్ వాడు సైకిల్ రాక స్పీడ్గా వచ్చే కార్ని గుద్ది ఎంత డ్యామేజ్ చేశాడు సంగతి మనకి తెలిసినా కూడా తెలియనట్టు కారు వాడితే తప్పు అంటాం. అలాగే ఇలా జరుగుతూ ఉంటాయి కొన్ని పొరపాట్లు. మరి బెంగళూరులో ఒక డెలివరీ బాయ్ వచ్చి ఆమె ఇచ్చిన ఒక లేడీ ఉందన్నమాట, యంగ్స్టర్. ఆమె డెలివరీ ఇస్తూ తలుపు తీస్తుంది కదా, తీసినప్పుడు వెంటనే ఆ తలుపు లాగేసి లోపలికి వచ్చి బాత్రూమ్ వాడుకొని పర్మిషన్ లేకుండా ఈ వద్దు ఎందుకు వెళ్తారు లోపలికంటే సరే ఇది అనకుండా ఆ బయటకు వచ్చి ఆమెను హత్తుకోవడానికి ప్రయత్నం చేసి ఈమె అరిచేటప్పటికి ఆయన పారిపోయాడు. తర్వాత పోలీస్ కేసులు అవన్నీ మామూలు. ఆమె ఏం చేసిన తెలివిగా దీన్ని మరి ఇంట్లో కూడా, సొంత ఇంట్లో కూడా ఆడవారికి ఇది లేదా అని, రక్షణ లేదా అని. నిజమే, రకరకాల మంది ఉంటారు, రకరకాల మనస్తత్వాలు ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. అంతవరకు ఎందుకు మేము ఉన్న చోటే మీ బిగ్ బజార్ నుంచి ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేసి వచ్చాము. వస్తే మాకు పక్కనే 2 ఫ్లాట్లు ఉండటం వల్ల ఆ ఫ్లాట్లో అది ఒకటి ఖాళీగా ఉంటే అది ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటండి మీరు ఇక్కడ మా దాంట్లో ఆ ఫ్లాట్ నంబర్ ఇది ఉంది, దీంట్లో మీరు ఇక్కడ ఉన్నారేంటి అని నా మీద గట్టిగా అరవడం ప్రారంభించాడు. నేను వాడి గట్టిగా వాడికి సమాధానం చెప్తుంటే నోరు మూసుకుని వెళ్ళాడు. అంటే ఇక్కడికి వచ్చే అంతా లో స్టేజ్ పీపుల్ అన్నమాట. వాళ్ళకి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. మన గట్టిగా రఫ్గా మాట్లాడితేనే వాళ్ళు డోర్ మూసుకుపోతారు. పాప ఆడపిల్లలు ఏం చేస్తారు? కాబట్టి ఇలాంటి విషయాల్లో మరి ఏం చేయాలి అనేది ఒక గైడ్లైన్స్ పోలీసు వాళ్ళు ఇవ్వాలి. అదేవిధంగా ఎవరు పడితే వాళ్ళని డెలివరీ బాయ్స్గా పెట్టకుండా వాళ్ళకి కొంత ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని పూర్తిగా కేసులో బైండ్ చేసే విధంగా. ఎందుకంటే అలా చేస్తే కానీ అలాంటి వాళ్ళు ఇది పొగరు అనదన్నమాట. అలా చేస్తే మంచిది కదా.